రంగారెడ్డి జిల్లా శివరాంపల్లి రైల్వే స్టేషన్ రైల్వే గేట్ కు అడ్డంగా ఉన్న పహారీగోడను తొలగించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కాలనీవాసులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇక్కడి నుంచి స్కూల్ పిల్లలు వెళ్లాలంటే 3 కిలోమీటర్ల దూరం అవుతుందని వారు వాపోయారు. పలుమార్లు ఎమ్మెల్యేకు వినతిపత్రం ద్వారా ఫిర్యాదు ఇచ్చినా కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో అంతా ఏకమై ఈ యొక్క ధర్నాలో చేపట్టామని అన్నారు. ఈ పహారీగోడ వల్ల ఎవరికైనా గర్భిణీ స్త్రీ ఎమర్జీ హాస్పిటల్ కి వెళ్లాలంటే 3 కిలోమీటర్లు తిరిగి వెళ్లవలసి వస్తుందని, అంతలోపే చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. చేసి ఈడ రానికి స్థానికులకు 10-15 బస్సులకు చాలా సౌకర్యంగా అదైతుంది. సో ఈ గోడ పెట్టడం వల్ల చాలా మంది గోడ దుంకొచ్చి పిల్లలైనా స్కూల్ పిల్లలైనా కానీ కార్మికులైనా ఇట్లా గోడ దుంకి వెళ్ళడం వల్ల చాలా యాక్సిడెంట్లు అయినా చాలా మంది చనిపోవడం జరిగింది. అదే కాకుండా స్కూల్ పిల్లలకు చాలా కష్టం అవుతుంది. రాత్రి పూట చాలా మంది ఇక్కడ గంజాయి తీసుకొని ఇక్కడ తాగి ఇక్కడ వచ్చేపోయే ఆడవాళ్ళకైనా వాళ్ళకైనా బాగా అది ఇబ్బంది కల్పిస్తారు. సో మేము కోరేది ఏంటంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కార్పొరేటర్ గారికి మేము కోరేది రిక్వెస్ట్ చేయడం అంటే స్థానికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఒకసారి మీరు ఆలోచించి మన రైల్వే వాళ్ళకు చెప్పి దీన్ని ఎట్లనైనా కానీ తెరిపించేటట్టు ప్రయత్నం చేయండి. ఇది అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు బాగానే రన్నింగ్ నడుస్తుండే. ఇంతకుముందు ఇక్కడికి వెళ్ళి సింగిల్ రోడ్ ఒక్కటే ఉంటుండే. అప్పుడు హైవే అనేది ఆరంగారి నుంచి పోయేటందుకు మాకు లింక్ రోడ్ లేకుంటుండే. ఇదే ముఖ్యమైన దారి. ఈ దారిని మూసేయడంతో చాలా ఇబ్బందుల గురి కావాల్సి వస్తున్నది. దాదాపుగా బాబురెడ్డి నగర్, మోహన్ రెడ్డి నగర్, అలాగే రామకృష్ణ హిల్స్, బృందావన్ కాలనీ, టాటా నగర్, ఆదర్శ్ నగర్, సాయిబాబు నగర్, ఇలా మార్కొండ నగర్, ఇలా దాదాపుగా ఒక 10 కాలనీలకు చాలా ఇబ్బంది అవుతున్నది. శివరంపల్లి గవర్నమెంట్ స్కూల్ పోవాలంటే చాలా ఇబ్బంది పాలవుతున్నది. పిల్లలకు దాదాపుగా ఇదే రోడ్డున పోతుండే ఇన్నేళ్ల నుంచి కూడా. అనుకోకుండా 2022లో ఈ దారి మూసేయడంతో చాలా ఇబ్బంది పాలవుతున్నారు. రైల్వే ఆరంగార్ నుంచి పోతుంటే యాక్సిడెంట్లు అవుతున్నాయి పిల్లలకు. ఇట్లా దాదాపుగా 2-3 చనిపోవడం జరిగినది ఆరంగార్ దగ్గర. ఆ పిల్లలకు కూడా చాలా ఇబ్బంది కలిగింది. ఇప్పుడు కూడా బాబురెడ్డి నగర్ నుంచి శివరంపల్లి హై స్కూల్ పోవాలంటే 5 కిలోమీటర్లు తిరగవలసి వస్తున్నది. ఇంతకు ముందు ఇక్కడికి వెళ్ళి మన పెట్రోల్ పంప్ దగ్గర నుంచి పోతుంటే దగ్గర అవుతుండేనేమో. ఇప్పుడు ఏమైపోయింది, మైలార్దేపల్లి పోలీస్ స్టేషన్ కాడ యూటర్న్ తీసుకుని పోవాల్సి వస్తున్నది. ఇట్లా చాలా ఇబ్బందుల పాలతో ఇప్పుడు హైవే